శ్రీ గురుభ్యో నమః. ద్రాక్షారామం భీమేశ్వరాలయం, కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయం పంచారామాలలో ఒకటి. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం కాకినాడ నుండి 28 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 50 కిలోమీటర్లు, అమలాపురం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామ అని వాడుకలో పిలుస్తారు. దీని అర్థం ద్రాక్షారామం అంటే దక్ష ప్రజాపతి నివాసం. దక్ష ప్రజాపతి శివుని మామ, సతీ పార్వతి తండ్రి, శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి. ఇది స్కంద పురాణంలో వివరించబడింది. ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి, 18 శక్తి పీఠాలలో ఒకటి కనుక ఇది శివక్షేత్రంగాను శక్తి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది. క్షేత్రం యొక్క ప్రాముఖ్యత, ఈ ప్రదేశం పేరు, ఈ ప్రదేశంలో శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణం ప్రకారం తారకాసుర వధ సమయంలో తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా విరిగిపోయి ఒక ముక్క ఇక్కడ పడిందని, ఆ తర్వాత దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కథనం. ఒక మెట్ల మార్గం గర్భగుడి పై స్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ భీమేశ్వర స్వామి పై భాగాన్ని చూడవచ్చు. ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది. శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది. శివలింగం పై భాగంలో నల్లటి చారలు మనకి కనిపిస్తాయి. శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తుల నమ్మకం. ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాకారంలో ఈశాన్యంలో అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠం మాణిక్యాంబ ఆలయం కొలువై ఉంది. ఈ ఆలయాన్ని సామాన్య శకం 7-8 శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి మూల విరాట్టు శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభువుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. దేవేరి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా వెలసింది. తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగం అనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్రత్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన 2 క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా మరొకటి శ్రీశైలం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా అష్టాదశ శక్తిపీఠాలలో 12వ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం ఒప్పారుతోంది. శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతి గ్రంథం అన్న ప్రాకృత భాష కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని సామర్లకోటలోని భీమేశ్వర ఆలయాన్ని కూడా చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ 2 గుడులు ఒకే రీతిగా ఉండటమే కాక రెండింటి యొక్క నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించి
ప్రశంస శ్రీనాథ కవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవిగా ప్రసిద్ధి పొందిన వేములవాడ భీమకవి గనుడన్ వేములవాడ వంశజడ ద్రాక్షారామ భీమేశు నందనుడన్ అని చెప్పుకొన్నాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్త ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్రమూర్తులు 8వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు. ఈ భీమేశ్వరుడికి 8 దిక్కులలోనూ 8 శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరములు అంటారు. తూర్పున కోలంక, పడమర వెంటూరు, దక్షిణాన కోటిపల్లి, ఉత్తరాన వెల్ల, ఆగ్నేయంలో దంగేరు, నైరుతిలో కోరుమిల్లి, వాయువ్యంలో సోమేశ్వరం, ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్ధేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర, వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థల పురాణం వివరిస్తోంది. ప్రత్యేక ఉత్సవాలు ప్రతి ఏకాదశి పర్వదినములలో ఏకాంత సేవ, పవళింపు సేవ జరుగుతాయి. ప్రతి మాస శివరాత్రి పర్వదినములలో గ్రామోత్సవం జరుగుతుంది. ప్రతి కార్తీక పూర్ణిమతో కూడిన కృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. ప్రతి మార్గశిర శుద్ధ చతుర్దశి రోజున శ్రీ స్వామివార్ల జన్మదినోత్సవం జరుగుతుంది. ప్రతి ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులైన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. ప్రతి మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి రోజున శ్రీ స్వామివారి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ప్రతి మహాశివరాత్రి పర్వదినాలలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. శరన్నవరాత్రులు అనగా దేవీ నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి దశమి వరకు జరుగుతాయి. కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి నాడు జరుగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం మార్గశిర శుద్ధ షష్ఠి నాడు నిర్వహిస్తారు. యాత్రికుల సౌకర్యార్థం ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన అన్నదాన సత్రం ఉంది. దేవస్థానం వారి యాత్రికుల వసతి గృహం ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఆర్టీసీ బస్టాండ్కి దగ్గర కోటిపల్లి రోడ్డులో ఉంది. స్వస్తి, శుభమస్తు.